హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజైతే నేను తోటకూర మామిడికాయ వేసి పుల్లకూర అయితే చేయబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా, చాలా ఈజీ అనమాట. నేను ఎలా చేస్తాను చూపిస్తాను. ముందుగా అయితే ఆకుకూర అయితే బాగా ఒలిచి ఇలా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లో ఏమేమి వేయాలంటే టమాటాలు అయితే ఒక పెద్ద 2 కట్ చేసి పెట్టుకున్నాను, ఎర్రగడ్డ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చిలు అయితే మనకు కారం తగ్గట్టు ఫ్రెండ్స్. ఈ మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఇంత సైజు మామిడికాయ అయితే బాగా పుల్లంగా ఉండేది కట్ చేసి పెట్టాను అనమాట. ఈ విధంగా తెల్లగడ్డలు అయితే కొన్ని ఒలిచి పెట్టుకున్నాను. చూడండి, తాలింపుకి కరివేపాకు, తాలింపు అయితే ఏంటి ఫ్రెండ్స్, అన్నీ అయితే ఈజీగా వేసి ఎలా చేస్తానో చూపిస్తాను. రండి చేద్దాం. మామిడికాయ తోటాకు పుల్లకూర. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నాను, డేక్షాని. ఎలా చాలా చూపిస్తాను. ఆయిల్ అయితే కొద్దిగా వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో మనం ఆవాలు వేసుకుందాము, కొద్దిగా జీలకర్ర వేసుకుందాము, తెల్లగడ్డలు వేసేసుకుందాము, కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం, అన్నీ ఒకసారి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. బాగా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. తాలింపు ఎర్రగడ్డలు కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్. మామిడికాయలు కూడా వేసేసుకున్నాము. అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం. టమాటాలు మామిడికాయలు ఎన్ని కొద్దిగా మధ్య వరకు కొద్దిగా మూత పెట్టుకుందాం, ఒక 2-3 నిమిషాలు ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చేద్దాం. కొద్దిగా మగ్గాయి కదా, ఇందులో మనం తోటాకు వేసేసుకుందాము. తోటకూర అంతా ఇందులో పెట్టేసేద్దాం. అయితే ఒక 2 కట్టలు ఫ్రెండ్స్, అంతే. అంతా ఇలా పెట్టేసుకొని పసుపు వేసుకుందాము. పసుపు కొద్దిగా సరిపడా, కారం కూడా కొద్దిగా వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే పుల్లగా ఉండాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసాను కదా. ఒక 1 స్పూన్ కారం కూడా వేసుకుందాము. ఇదంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇలా లోపలికి అనుకొని కొద్దిగా వాటర్ పోద్దాం, ఉడకాలి కాబట్టి ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు పోద్దాము, ఎందుకంటే మామిడికాయలు టమాటాలు ఆకుకూర అంతా బాగా ఉడకాలి కదా. ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. అంతా బాగా ఉడికిన తర్వాత రుబ్బేసుకోవటమే ఫ్రెండ్స్, అంతే, చాలా ఈజీ. ఇప్పుడైతే బాగా ఉడకనిద్దాం మూత పెట్టుకొని. ఈ కారం ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, బాగా కారంగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది అనమాట. అందుకనే నేను కారం కొద్దిగా వేసాను. ఒకసారి మూత పెట్టేద్దాము. చూడండి, బాగా అయితే సిమ్లో పెట్టి ఉడికించాను అనమాట. బాగా అయితే ఇలా ఉడకాలి, ఇంకా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. అంతే, ఇంకేం చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చి చూసుకుందాము. చూడండి, సిమ్లోనే బాగా మగ్గనిచ్చాను అనమాట. బాగా ఉడికిపోయింది అనమాట, మెత్తగా. అయితే చూడండి, సరిగ్గా ఉడకపోతే ఆకులుగా ఉంటుంది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టి మూత పెడితే లోపల బాగా మగ్గిపోతుంది అనమాట, ఉడికిపోద్ది. ఇప్పుడు ఇలాగే తీసుకొని రుబ్బేసుకోవచ్చు. అయిపోయింది మామిడికాయ తోటాకు పుల్లకూర. ఇప్పుడైతే రుబ్బేసుకుందాం తీసుకొని ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు వేస్తున్నాను సరిపడా, మనకి ఎంత ఉప్పుగా ఉన్నంత. ఇప్పుడైతే ఇలా రుబ్బేసుకోవడము, బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. పుల్లకూర చాలా బాగుంటుంది, కమ్మంగా ఉంటుంది ఫ్రెండ్స్. తింటే ఇంకా తినాలనిపిస్తుంది. ఎండు చేప ఏదైనా గుడ్డ ఆమ్లెట్ వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్గా. చాలా ఈజీ, చేతగన్నోళ్ళైనా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, బాగా ఇలా మెదుపుకోవాలి పొత్తు బొత్తితో. మెత్తగా ఇలా రుబ్బేసుకున్నాము బాగా ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంత అయితే ఇలా తీసేసుకుందాము. కాలుతుంది. ఇలా తీసేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. అయిపోయింది పుల్లకూర. చూడండి ఫ్రెండ్స్, తీసేతో గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. లేత ఆకుకూర అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. అయిపోయింది మామిడికాయ తోటాకు పుల్లకూర.